మీ అందరికీ ప్రభు పేట వందనములు తెలియజేస్తాను. హల్లెలూయా. వాక్య ధ్యానార్థమై న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువు. కాబట్టి నీవు ఎవరు భయపడి వణుకుచున్నారో గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళి దేవునికి స్తుతి. దయచేసి అందరం కూడా దేవుని వర్తమానాన్ని మనం విన్నాం. దయచేసి బయట కూర్చున్నవారు, లోపల ఉన్నవారు, ఇది ప్రభు సన్నిధి, ఈ పునరుత్థాన ఆశీర్వాదం మనం అందరం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా మిద్యానీయులు, అమాలేకీయులు అనే శత్రువులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు దేవుడు గిద్యోనుని సిద్ధపరిచి, ఇదిగో శత్రువులు మీదకి వచ్చి ఉన్నారు, శత్రువులను సంహరించడానికి నేను ఏర్పరచుకున్నాను. ప్రజలందరూ కూడా గిలాదు అనే కొండ యొద్దకు రావాలని చెప్పారు. ముందుగా గిలాదు అంటే అర్థము దైవ సన్నిధి. గిలాదు అంటే అర్థం ఏంటి? దైవ సన్నిధి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో కొండ అన్నప్పుడు అది దేవుని సన్నిధికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు గ్రీక్ భాషలో రాయబడి ఉన్నది. ఉపమాన రీతిలో దేవుడు అర్థమయ్యేలాగా, అంటే ఈ లోకములో ఉన్న వస్తువులను, జంతువులను అవన్నీ చూపించి ఆత్మీయ సత్యములు, మర్మములు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని అక్షరార్థముగా మనం అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అంటే దైవ సన్నిధికి రావడానికి మనము ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దైవ సన్నిధికి రావడం ఎందుకు మనం దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని సన్నిధికి రావాలి, ఎందుకు దేవుడు గిద్యోనుకి నాయకుడిగా దేవుడు తన ప్రజల నిమిత్తం నియమించాడు అంటే, సేవకులను దేవుడు ఏర్పరచుకొని సంఘాన్ని నడిపించడానికి, వారు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి. అలాగే ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మనందరినీ పాపములను విడిపించి, ఎవరు నరకానికి పోకూడదు, అందరం పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రభు తన రక్తం చిందించి, తన శరీరము ద్వారా, తన రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి, మన పాపమును దోషులు క్షమించి రక్తంతో కడిగి ఉన్నారు. ఈ లోకము తన ఆశలు గతిస్తాయి, ప్రభు రాజ్యం నిత్యము నిలిచి ఉంటుంది. పరలోకములో 4 స్థలాలు ఉన్నాయి. సియోను అనే స్థలము, యెరూషలేము అనే స్థలము, నూతన ఆకాశము, నూతన భూమి. నరకములో కూడా 4 స్థలాలు ఉన్నాయి. పాతాళము, అగాధము, వెలుపటి ఆవరణ, నిత్య నరకాలు. మా ప్రత్యేకత మనుషుడు ఈ లోకములో 70 సంవత్సరములు, అధిక వయసు ఉంటే 80 సంవత్సరం తర్వాత మన్నైన శరీరం, మన్నైన తర్వాత నీవు నేను ఉండవలసిన స్థలము పరలోకమా, నరకలోకమా. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో నీవు జీవించినంత కాలం ప్రభాని పాపిని నన్ను క్షమించని అని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి, మన పాపములను, దోషములను, అతిక్రమాలను మనం విడిచిపెట్టి నీ మనసు మార్చుకొని బాప్తిస్మ సత్యానికి అప్పగించుకొని సంఘంలో చేరి పరిశుద్ధంగా ప్రభు వాక్య ప్రకారం జీవించిన వాళ్ళు పరలోకంలో నిత్యానిత్యములో ఆ ప్రభు కల్వరిలో తన రక్తం చిందించి కాచిన అమూల్యమైన, అక్షయమైనది, నిర్మలమైనది, భారతమైన ఆ యొక్క మనం స్వతంత్రించుకుంటాం.
కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము నరకము, భయంకరము, నిత్య నరకాగ్ని నుండి నీవు నేను తప్పించుకోవాలంటే, ఆ పరలోకంలో ఆ ప్రభు సన్నిధిలో నిత్యము సంతోషంగా ఆనందంగా ఉండాలంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రభువైన యేసు క్రీస్తు నిన్న దేవుడని నిన్నగా ఓపుకొని విడిచిపెట్టి ఆ ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ మనసు మార్చుకొని అప్పుడు దేవుడిని పాపము క్షమిస్తాడు. బాప్తిస్మము ద్వారా నీవు తిరిగి జన్మించగలవు. 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి మరణించాలి, కానీ ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణించాలి. దీని అర్థము ప్రతి మనుషుడు తల్లి తండ్రి వల్ల జన్మిస్తాడు, అది మానవ జన్మం. అలా కాకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నికోదేము అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువుతో, అయ్యా ఈ రాజ్యంలోనికి రావాలంటే నేనేం చేయాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటాడు. అన్నాక ఇది ఒక జన్మం. తల్లిదండ్రుల వల్ల మనందరం జన్మిస్తాం, అది ఒక జన్మం. ప్రతి మనిషి జన్మిస్తాడు. జన్మించిన ప్రతి మనిషి నరకానికి వెళ్ళాలి, పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్ళాలి. అంటే మరణించాలి. జన్మము మరణము అందరికీ, కుల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలు ఏమీ లేదు. అందరూ మరణించక తప్పదు, జన్మించక తప్పదు. మరణించిన తర్వాత ఆత్మ పరలోకానికి కానీ నరకలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గం, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం. రక్త పరమాత్మైన పుణ్యదాన ఫలయాగం సామవేదంలో తాండ్య పర్వములో రక్తము చెందించకుండా నీకు విడుదల లేదు అని వేదాలు ఉపనిషత్తులు. ఓం శ్రీ కన్య సుధాయ నమః. కన్య గర్భం జన్మించావు, నీకు స్తోత్రం. ఎన్నిటికి అర్థాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. దేవుని కుమారుడు నీకు స్తోత్రం అని అర్థం. కాబట్టి హిందూ సహస్రనామాలు 1000 నామాలు ఉన్నాయి ప్రభువుకి. జరాస్ట్రియన్ మత గ్రంథమైన అవస్థలు రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం సత్యం, అనేక సత్యము, ఇదే సత్యం. కాబట్టి ప్రతి గ్రంథములో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, ఆయనే దేవుని రాయబడి అనేక సత్యాలు మర్మాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనమందరము కూడా ఎందుకు ప్రభుని ధ్యానించాలి, ఎందుకు ప్రభుని స్తుతించాలి, అలాగే ప్రభుని ఎందుకు తెలుసుకోవాలి? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు, దేవుడు మనందరికీ ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనమందరం ఆశీర్వాదంగా ఉండటమే దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ యొక్క మన్నైన శరీరం మన్న అయిపోయిన తర్వాత మనము పరలోకానికి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలి. కాబట్టి ఈ రెండింటిలో ఏది అనేది మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇక్కడ శత్రువులు చుట్టుముట్టారు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, మీరందరూ గిలాదు కొండకు రమ్మన్నారు. అంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుని ఎందుకు ఆరాధించాలి, దేవుని ఎందుకు స్తుతించాలి? చదవండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం. Deuteronomy chapter 10 and verse 8. భాగం 8 10 8 సరే 8 వరకు జరుగునట్లు 8 10 చదవండి. 10 8 చూస్తాను కృష్ణ. నీవు తిని తృప్తి అది అదే 8 10 రైట్. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుని ఎందుకు ఆరాధించాలి? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, పని ఇచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు. ఈ రీతిగా ఆలయంలో కూర్చొని ఆరాధించే కృప ఇచ్చాడు. ఎంతోమంది వ్యాధులతో పోరాడుతున్నారు, ఎంతో బాధలను అనిపిస్తున్నారు. కొంతమంది ఈ దినం లేరు. వాళ్ళు 2026 సంవత్సరం చూడలేని అనే ఒక 5 మంది ఉన్నారు. మనమైతే దేవుని కృపను బట్టి ఆయన మన పట్ల తన కృపను అనుగ్రహించి
మరొక దయా కిరీటం ధరింపజేసి ఆయన మనకు తోడుగా ఉండి ఆయన సన్నిధించున్నాం. కాబట్టి మనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, పనిని బట్టి, మంచి జీవితాన్ని బట్టి, ఆహారం ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, ఆశ్రయం ఇచ్చిన ఆ ప్రభువే. ఆ ప్రభుని స్థుతించాలి, ఆ ప్రభుని ఆరాధించాలి, ఆ ప్రభుని ఘనపరచాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనుషుడు భయముతో ఉన్న తీసుకున్న అంశంలో జనులందరూ కూడా శత్రువులు చుట్టుముట్టారని భయపడుతూ ఉన్నారు. భయపడుతుంటే దేవుడు గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కొండ యుద్ధకు రమ్మన్నాడు. నిర్గమాకాండం యాత్రలు 34వ అధ్యాయం 2వ ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయమున సేనాయి కొండ ఎక్కి కొండ అంటే స్పిరిచువల్ మీనింగ్, ఆత్మీయ అర్థం. ఆత్మీయ అర్థం ఏంటి? ఆత్మీయ అర్థం ఏంటి? మౌంటైన్ అంటే మనకు కనపడే అక్షరార్థమైన కొండ. వీ కెనాట్ అండర్స్టాండ్ లిటరలీ మౌంటైన్, బట్ స్పిరిచువల్ మౌంటైన్ అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క సన్నిధి. ప్రభు యొక్క సన్నిధి. ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు, చక్కగా కూర్చున్నారు. కానీ మోషే గారిని ఎక్కడ రమ్మన్నాడు? కొండ ఎక్కాలి. ఆయన దేవుడి సన్నిధి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొండకి. అంత లిఫ్ట్ ఉందా? మెట్లు ఉండయా? ఎంత ప్రయాసపడాలి? పాటలు పాడుతున్నా మందిరానికి రావట్లా. పాటలు పాడుతున్నా మైక్ దగ్గర పెట్టుకున్నాయి. పక్కింటోడు కూడా పక్కనే ఇల్లు మందిరానికి రాదు. పక్కనే దేవుడు ఏం చెప్పాడు మోషేతో? మోషే ఉదయానికి ఎక్కడ రావాలి? సిద్ధపడి సేనాయి కొండ, అక్కడ నా సన్నిధి. కొండ అంటే నా సన్నిధి. కొండ అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క సన్నిధి. అలాగే 120వ కీర్తనలో కూడా 1వ వచనంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. అంటే కొండ అనే మాటకు అర్థం చేసుకోవడానికి చాలా కొండలు ఉన్నాయి. ఈరోజు నేను అన్ని కొండల గురించి చెప్పలేదు, కానీ ఈ గిలాది కొండ గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి కొండ అంటే ప్రభు యొక్క సన్నిధి. కొండ అంటే అర్థం ఏంటమ్మా? ప్రభు యొక్క సన్నిధి. ఇప్పుడు వీళ్ళందరూ సన్నిధికి వచ్చారు, కానీ దేవుడు ఏం చేశాడంటే గిద్యోను వీళ్ళందరూ నా సన్నిధికి వచ్చారు, నా సన్నిధి కూర్చున్నాడు. నేనే దేవుడను, అద్భుతవంతుడను, ఆశ్చర్యకరుడను, ప్రభాకరుడను, కృపాకరుడను, సర్వ సృష్టిగల దేవుడను, నేనే గొప్ప దేవుడను. అయినా వారు భయపడుతున్నారు. ఎవరైతే భయపడతారో ఆ భయపడేవారు నా సన్నిధి నుండి పోలే అన్నారు. దేవుని సన్నిధికి వచ్చి భయపడకూడదు. శత్రువు చుట్టూ ఉన్నారు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఏ బాధలో వచ్చి ఉన్నా, ఏ దుఃఖంలో వచ్చి ఉన్నా, ఏ పరిస్థితిలో వచ్చి ఉన్నా, ఏ భయం లేదో నాలో ఉన్నది. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సమస్త భయం నుండి వెళ్ళగొట్టి దేవునికి తోడుగా ఉండి కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భయము ఈ భయాన్ని ఎవరు కలుగజేస్తారు? వ్యాధి అంటే కొంతమందికి భయం, సమస్యలు అంటే కొంతమందికి భయం, భయం, శోధన వచ్చిందంటే భయం, పలు పోరాటాలు వచ్చిందంటే భయం, యజమానుడి గురించి భయం, బిడ్డల గురించి భయం, ఇల్లు కట్టుకుంటానో లేదో భయం, అప్పులు తీరతాయో లేదో భయం, వ్యాధులు తగ్గుతాయో లేదో భయం. అయితే మన దేవుడు అద్భుతవంతుడైన దేవుడు, అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించును. అద్భుతవంతుడు, అందరు కబడ్డీ పెట్టుకున్నాను. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించును. ఎవరు చేయలేని అద్భుతము
సయ్యా మనలే ఇస్రాయేలు బాధక మనం పాడక మన దేవుడు అద్భుతవంతుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి ఫరో చేతి నుండి విడిపించబడి రావట్లేదు మైక్ సరిగా, మామూలు మైక్ ఇవ్వండి, లేకపోతే బ్యాటరీ అయిపోయిందా? హల్లెలూయా. మౌత్ మంచిది ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు అద్భుతం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆశ్చర్యం చేసుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతం చేయడా దేవుడు? ఆశ్చర్యకార్యం చేయడా దేవుడు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ప్రభు సన్నిధికి వచ్చావు కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి సన్నిధికి వచ్చిన వారిలో భయం, కొంతమందిలో వ్యాధులు జరుగుతాయో లేదో భయం, నా అప్పులు బతికుతాయో లేదో భయం, నా సమస్యలు పోతాయో లేదో భయం, నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా యజమానుడి పరిస్థితి ఏంటి, నన్ను తలంచుచున్నావా? ఆ రాజు ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం అనే సమస్య పెద్దగా ఉన్నది. ఎర్ర సముద్రం అంత సమస్య నీకు నాకు ఉన్నదా? చెప్పండి అమ్మా. ఎర్ర సముద్రం అంత సమస్యలు మనకి ఏమైనా ఉన్నాయా? సముద్రం అంతది చాలా పెద్దది కదా. ఇశ్రాయేలు ప్రజలకి ముందు ఏముంది? ఎర్ర సముద్రం. మనకు అంత సమస్య ఉందా? లేదు కదా. ఎర్ర సముద్రానికి వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని ఎర్ర సముద్రంలో పడేయడానికి తీసుకొచ్చారా? వెనకాల శత్రువులు తట్టుకుంటూ వస్తున్నారు, ముందు సముద్రం ఉంది. భయంతో కలవరంతో ఉన్నారు. అప్పుడే ఈ చెయ్యి పరిగెత్తు అన్నాడు. మనుషుల వైపు నువ్వు సహాయం కోరగలదు, వారు నీకు సహాయం చేయాలి. మనుషులు సహాయం నువ్వు దేవుని సహాయం కోరు. పరలోకం నుండి నీకు సహాయం దొరుకుతుంది. పరలోకం నుండి సహాయము. ఎర్ర సముద్రం దారి లేదు. అప్పుడు మోషే ఏదేశాయి, దేవా ఏంటి ప్రభువా, ఇదిగో నువ్వు నా చెయ్యి పైకెత్తన్నాడు. ఆయన చేతిలో ఉన్న కర్ర రెండు హస్తములు పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రంలో పాయరాచింది. అన్ని గోడలు మూసుకుపోతే ఒక మార్గము తెలిసి ఉన్నాడు. నీకు ఒక మార్గము తెరిచే ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు భయపడవద్దు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా, నీ అప్పులు తీసివేయడా, నీ వ్యాధిని స్వస్థపరచడా,
భయముతో ఎందుకున్నావు? అపవాదం నిన్ను భయపడుతుందా? కలవరంతో ఉందా? నీ హృదయం భయముతో ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చిన భయంతో ఉన్నారు. ఏదో ఈరోజు ఆదివారం ఆదామయ్య గారు కూటమి పెట్టాడు, మనం వెళ్దామని వచ్చావా? కానీ నీలో భయం ఉన్నది కదా సహోదరి. మరణ భయం. ఆ భయముల నుండి విడిపిస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువు. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవైన ఆ ప్రకారమే హెబ్రీ 2:10. మరణం యొక్క బలము గలవారు అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే సమస్త భయం నుండి విడిపించి నువ్వు నెమ్మదిగా సమాధానంగా సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో నువ్వు క్షేమంగా ఉండటానికి విడిపించడానికి ఈ భయములను వ్యాధులను తీసుకొచ్చి సమస్యలను తీసుకొచ్చి ఇబ్బందులు తీసుకొచ్చి ఆటవాద దుష్ట శక్తులను నశింప చేయడానికి రక్త మాంసముల పాలవాడాయి. ఆ కల్వరిలో ఆ శిలువలో ప్రభు నీవు నేను చేసిన పాపములే దోషమే ఆ కల్వరి మీద ఆ ప్రభు కాచి ఉన్నాడు. ఆ కల్వరి రక్తం వల్ల సాతాను చిన్నగా ఆమేన్. అపవాదం లైవ్ చేటుగా యేసుక్రీస్తు వచ్చినాడు. నువ్వు భయపడక్కర్లేదు, వాడు భయపడతాడు. నువ్వెందుకు భయపడేది? ఏమనుకున్నాడు. 1 యోహాను 3:8 ఏముంటుంది? అపవాది క్రియలను లైవ్ చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన. ఇప్పుడు యేసు ప్రభు పుట్టంగానే లూకా 2:8 ఏముంటుంది సార్? లూకా 2:8 దయచేస్తారు. లూకా 2:8 త్వరగా వచ్చారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన భయపడి చదవమ్మా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రభు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు నేను తెలియజేయబోతున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జన్మించగానే మొదటిగా వర్తమానం గొర్రెల కాపరి ఎదుగు ఆ దూత ప్రకాశమును చూసి వారు భయపడ్డారు. వెంటనే దూత చెప్పింది, మీరు భయపడవద్దు. చెప్పిన మాట ఏంటి? భయపడ. ఈ లోకంలో భయపడి వారందరికీ దేవుడు సెలవిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు విరోధముగా ఆయుధాలు నాని నిర్వీర్యం. అక్కడ దూత 3 సువార్తలు తీసుకొచ్చింది. ఎవరైతే భయపడుతున్నారో వారికి సంతోషమైన వార్త, శుభవార్త, రక్షణ వార్త 3 తీసుకొచ్చి నువ్వు నమ్మి విశ్వసిస్తే ఈ 3 సువార్తలో దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీకు నాకు తీసుకుని వచ్చాడు. భయముతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, కన్నీటితో పలు పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులు అమాలేకీయుల వల్ల భయపడ్డారు. నువ్వు కూడా అప్పుల వల్ల, వ్యాధుల వల్ల, మరణం వల్ల పలు పరిస్థితులు భయపడేవారికి భయపడవద్దు. నీకు శుభవార్త, నీకు శుభం జరిగింది. మన ఏసేయమనుకున్నా సంతోషించు. మన ఏసేయమనుకున్న సంతోష వార్త. దావీదు పట్ల రక్షణ ఉన్నాడు, రక్షణ స్వార్త. దెర్ ఆర్ 3 గాస్పెల్స్, 3 సువార్త.
ప్రభుడు ఆనందించు, ప్రభుడు సంతోషించు, ఈ సంతోషకరమైన రక్షణను కొనసాగించు. భయపడవద్దు. భయాన్ని కలగజేసే అపవాదినైనా ఏం చేశాడు? చిత్తకొట్టు. మరణాధికారి బలం నుండి మనం విడిపించున్నాడు. భయపడవద్దు నువ్వు. మనం యేసయ్య అనుకున్నా. The God will do miracles in your life. నువ్వు భయపడవలసిన అవసరమే. మనిషికి ఉంది ఏంటంటే భయం. దేవుడు అంటే భయం లేదు. అందనాథం గారే, దేవుడు అంటే భయమే లేదు. సాతాన్ అంటే భయం. సాతాన్ అంటే భయం. సరే, చిన్న ఉదాహరణ. ఒక ముస్లిం సహోదరి రక్షణ పొందింది. పాస్టర్ గారు కోట మంది పెట్టారు. ఆమె ఇంటికి వెళ్ళింది, వంట చేసుకుంటుంది. పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అరే బచ్చే అందరూ అంది. వంట పూర్తి చేసి పిల్లలు రాలేదు. అరే బచ్చే అవు అందరూ అంది. పిల్లలు లోపలికి రాలేదు. అరే సాధారణంగా బచ్చే అందరూ అంది. అరే సాధారణంగా బచ్చే అందరూ అంది. పిల్లోడు లోపలికి వచ్చాడు. పిల్లోడితో పాటు సాధారణ వచ్చాడు. పిల్లోడితో పాటు ఎవరు వచ్చారు? వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు అర్జెంట్గా రండి. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, ఏ సాతానా నువ్వు ఎందుకు వచ్చాడు? ఏం పాస్టర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆమెనండి అందరావు అని పిలుస్తుంది. క్రైస్తవుల ఇళ్ళకి, దేవుని రక్తంలో కడగల ఇళ్ళకి మేము పాపము సాతాను మనము అవకాశం ఇస్తే వచ్చింది. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, పెదవుల ద్వారా, నాలుక ద్వారా, హృదయం ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రాణ ఆత్మ దేహము ద్వారా పాపమునకు పాపము మనలోకి వచ్చినప్పుడు అది హక్కు చూపింది. మీలో పాపము లేనంత వరకు ఎవరు హక్కు చూపరు. కాబట్టి అది బయటే ఉంటుంది. దేవుని పస్కా గొర్రెల రక్తం చూసి సంహారపు దూత దాటిపోయింది. మరి నువ్వు రక్తంలో గడవబడి నీకెందుకు భయం? దేవుని భయం అంటే ఏంటి? చెడు తనము విసర్జి. దేవుని యందు భయభక్తుల గలవారు ధన్యుడు. ధన్యత అంటే సంతోషం. ధన్యత అంటే ఏంటి? ఏ క్రైస్తవుడు సంతోషంగా ఉన్నాడు? దేవుని యందు భయము గలవాడు. దేవుని భయము సామెతలు 3లో ఉంటుంది. చెడు తనమును విసర్జించుటయే యెహోవా యందు భయభక్తి కలిగి. అంటే దేవునికి నేను భయపడుతున్నాను, పాపం చేయడానికి భయపడకూడదు. పాపం చేస్తే నువ్వు చెడుతను విసర్జించాలి. నువ్వు అబద్ధాలాటం మానేయాలి, పాపం చేయడం మానేయాలి. చెడ్డ మనస్తత్వం మనకు ఉండకూడదు, చెడు స్వభావాలు మనకు ఉండకూడదు. ఇప్పుడు ఆత్మకు శరీరము, శరీరము ఆత్మకు విరోధంగా క్రియ చేస్తా ఉంటాం. అందుకని గలతీ 5:19 నుంచి 21 ఇంటికి చదువుకుని 17 పాపాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని పాపాలు ఉన్నాయి? 17 పాపాలు. గర్వము, అహంకారము, క్రోధము, ద్వేషం, పగ, ప్రతీకారము, కలహములు, జగడములు, కొండలు, విమతలు, మతతత్వాలు, నాటపడ్డ, ధనాపేక్ష, విగ్రహారాధన, సమస్య, దుష్టత్వం, దుర్మార్గం, నరకత్వం, వ్యభిచారం, అభిచారం, కామకత్వం, అసూయ, ఈర్ష్య, మత్సర, డాగు, ముడత, కళంకం 17 పాపాలు ఉన్నాయి. మార్కు 7:21 13 పాపాలు ఉన్నాయి. కలిసి 3:5లో 5 పాపాలు ఉన్నాయి. కలిసి 3:8లో 5 పాపాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే అకార్డింగ్ టు బైబిల్ దెర్ ఆర్ 636 ఉన్నాయి. 630 పాపాలు. 630 పాపాలు ఎట్టబోతే బాప్తీసం తీసుకున్నాం, గర్వం పోయిందా? బాప్తీసం తీసుకున్నాం. అహంకారం పోయిందా? బాప్తీసం తీసుకున్నాం. చెడుతను విసర్జించావా? బాప్తీసం తీసుకున్నాం. అసూయ పోయిందా? ద్వేషం పోయిందా? చేదు పోయిందా? క్యాలెండర్ మారింది, క్యారెక్టర్ మారలా. 25 పోయింది, 26 వచ్చింది. 26లో 25లో అదే స్వభావాలు, 26లో అదే దెర్ ఈస్ నో చేంజ్. క్యాలెండర్ ఇస్ చేంజ్ లేదు, క్యారెక్టర్ చేంజ్ లేదు. క్యారెక్టర్ మారాలి. శరీర స్వభావాల నుండి నువ్వు దేవుని స్వభావాలకి మారాలి. అంటే ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర క్రియ అంటారు దీన్ని. రూపాంతర కొండ మీద ప్రభు ఆయన సూర్యుని వల్లే తేజరిల్లుతున్నాడు. రూపాంతర కొండ మీద సూర్యుని వల్లే ఆ రూపాంతర కొండ సంఘం. ఇక్కడే నువ్వు రూపాంతరం చెందాలి. నీవే పాపం విడిచిపెట్టాలి. పాపం నుంచి ప్రార్థన చేస్తే దేవుడు పాపమేమో వినండి. కాబట్టి మనలో స్వభావం మారాలి. నీ మనసు మారాలి. ఎవరి మనసు మారాల? సేవకుల మనసు, విశ్వాసుల మనసు ఏం మారాల? మారిందా? మారిందమ్మా. మనంతా నకిలీ మారాలి, డూప్లికేట్, ఒరిజినల్ కాదు. కాబట్టి దేవుడు
నువ్వు అంగీకరించినప్పుడు నీ మనసు మార్చమంటే ఇప్పుడు ఈ బ్రదర్ గారు నన్ను కొట్టాడు అనుకో, నేను తిరిగి కొట్టకూడదు, అదే మార మనసు. ఆ బ్రదర్ గారు అలుపు లేకుండా తిట్టాడు, నేను తిట్టకూడదు, అదే మార మనసు. రాధామయ్య గారు కాసేపు వాక్యం చెప్పారనుకో, అమ్మ ఆ చాప తీయమని, నీ కోపం రాదా? మా ఇంట్లో మా ఆయనకి అన్నం వండి పెట్టుకోవాలి, నేను వెళ్ళాలి, పాస్టర్ చాప తీయమన్నాను, అవునా కదా? దేవునికి స్తోత్రం. కాబట్టి కోపంలో చనిపోలేదు, అహంకారంలో చనిపోలేదు, గర్వంలో చనిపోలేదు. పాపం అంటే బాప్తిస్మం అంటే లోకంలో చనిపోయే అనుభవం, పాపంలో చనిపోయే అనుభవం. ఈ దీంట్లో జీవించాలి. రోమ 6:4 ఉంటుంది సార్. రోమ 6:4 తర్వాత రోమ 6:4 రోమ 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు చక్కటి జాగ్రత్తగా మనము బాప్తిస్మము వలన. బాప్తిస్మం అంటే ఏంటి? పాపములో మరణించాం. అంటే యేసు పాపాన్ని, లోకాన్ని, శరీరాన్ని పాతిపెట్టి సజీవుడిగా లేచాడు. గలతీ 3:27 ఏమిటో, నేను క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తుని ధరించుకున్నాను. అంటే బాప్తిస్మం ద్వారా ఆ పాత స్వభావాలు ఆ నెలలో వదిలిపెట్టి నూతన స్వభావాలు నువ్వు ధరించుకున్నావు. దేవుని స్వభావాలు ఏంటి? మంచితనం, మానవత్వం, దయాళత్వం, దీర్ఘశాంతం, ప్రేమ, కనికరం, జాలి, దయ. దేవుని స్వభావాలుగా నువ్వు మారాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు విని 630 పాపాలు. అందుకని సంఘానికి వచ్చినప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నాట్ ఓన్లీ వన్ సిన్ బట్ ఆల్సో దెర్ ఆర్ 630 sins are there washed with the holy blood of Jesus. దేవుని రక్తం చేత నువ్వు పవిత్ర పరిశుద్ధ బట్టి శుద్ధీకరించుకోవాలి మాత్రమే లేకపోతే ఇది కృపాకాలం. ఈ కాలం ముగియగల శ్రమల కాలం, మహాన్ శ్రమల కాలం రాబోతుంది. అంత్యక్రీస్తు లోకాన్ని పరిపాలించబోతున్నాడు. 666 రాబోతున్నది. ఆధార్ కార్డు క్యాన్సర్ అయిపోయి మైక్రోచిప్ రాబోతుంది. అంత్యక్రీస్తు పరిపాలన దగ్గరగా ఉంది. ఈ శ్రమల కాలం, మహాశ్రమల కాలం అనగా సంఘము కనిపెట్టుకుని ప్రభుత్వం ఎంతమంది వన్ గవర్నమెంట్, వన్ రిలీజియన్, వన్ కరెన్సీ. ప్రపంచం మొత్తం కూడా ఒక గవర్నమెంట్ వచ్చింది, ఒకరే పరిపాలిస్తారు. వన్ కరెన్సీ, ద్రవ్యం, డబ్బును చూడు, అంత డిజిటల్ కరెన్సీ. ఆన్లైన్ పేమెంట్ ఆల్రెడీ దానికి సంబంధించి పనులన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రకటన రాయబడి స్తోత్రం. కాబట్టి భయమతో భక్తితో ప్రభావాలు ఎత్తబడాలి. ఎత్తబడింది అంత్యక్రీస్తు పరిపాలనలో హతసాక్షులుగా మరణించడం స్తోత్రం. కాబట్టి భయపడకూడదు. మనం ఏం చేయాలి? భయపడకూడదు. కాబట్టి యేసు ప్రభు పుట్టంగానే ఆ భయము నుండి విడుదల పొందడానికి ప్రభు మన కొరకు ఉన్నారు. ఆయన రక్తము కార్చున్నారు. ఆ సాతాను తలను చిత్తగొట్టింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ గిలాదు కొండకు వస్తారు. వచ్చినా కానీ దైవ సన్నిధిలో వాళ్ళు భయపడుతున్నారు. దేవుడు ఏం చేశాడు అంటే పై రూపాలను చూడడు, అంతరంగ రూపాలను చూశాడు. గిజోను ఎవరు భయపడుతున్నారో వీళ్ళందరూ వెళ్ళిపోమన్నాడు. 32,000 మంది వచ్చారు, 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలారు. 10,000 మంది మిగిలారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం దేవునికి స్తోత్రం. ఇక్కడ 32,000 మంది దేవసన్నిధికి వచ్చారండి. చర్చిలకు అందరూ వెళ్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ అర్థం దయచేసి అర్థం చేసుకో. వాక్యం వినటం కాదు, వాక్య ప్రకారం జీవించేవాడే క్రైస్తవుడు. వాక్య ప్రకారం జీవించేవాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 32,000 మంది అంటే సంఘాలకు వెళ్తున్నాం. వెళ్ళిన వారిలో మనం యేసయ్య మనకున్నాడు. మనకేంటి భయం? ఆయన స్వస్థపరుస్తాడు, మన రుణాలను విడిపిస్తాడు, మన సమస్యను విడిపించాడు. నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది, నా పిల్లకి పెళ్లి చేస్తాడు, నేను ఇల్లు కట్టుకుంటాను. మన దేవుడు మనకు ఉన్నాడని ఎందుకు నువ్వు విశ్వసించి నమ్మి ముందుకు సాగాలని ఆత్మీయ స్థితిలో ఈనాడు జనులు ఉన్నారు. సంఘానికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడుతున్నారు. భయపడే వాళ్ళు వెళ్ళిపోడు. సాక్షాత్ యేసు ప్రభువులు ఉన్నారు. యేసయ్య సమస్య యేసయ్యని దాటి వచ్చిద్దా?
అమ్మా ఏసైన దాటి వచ్చిందా? ఏసైన దాటి సమస్య రాదు కదా, ఆయన ఉన్నాడు కదా. దేవుని సన్నిధికి వచ్చినా భయపడుతున్నారు. ఆ భయపడద్దు, భయపడే వాళ్ళు వెళ్ళిపోమన్నా. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందిలో కూడా దేవుడు 300 మందిని ఎంచుకున్నాడు. 300 మందిలో మిద్యానీయుల అమాలేకులను సంహరించి జన్మనిచ్చాడు. ఇక్కడ మిద్యానీయులు అమాలేకులు అంటే మనకు కలుగు పోరాటములు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి, బలహీనతలు, వీటిని నువ్వు జయించాలంటే దేవుని కృప నీకు కావాలి. అందుకనే దేవుని ప్రేమ సమస్త భయం నుండి వెళ్ళగొడుతుంది. 1 యోహాను 4:18, 1 యోహాను 4:18, 1 యోహాను 4:18, 1 యోహాను 4:18 తరగతి ఇచ్చేది. 1 యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ. భయమును వెళ్ళగొట్టును. మీలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టేది ఏంటంటే దేవుని ప్రేమ. ఈ ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను పాటించడమే ప్రేమ. పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞల సారాంశం ప్రేమే. ఆ 10 ఆజ్ఞలను యేసు ప్రభు 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే దేవుని నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు మాట్లాడితే వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆయన పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన సత్యములు మర్మముల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టలేకపోవాలి. ఆయన ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో అది చేయటమే. ఉదాహరణకి ఒక ఆజ్ఞ చెప్తాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, అయ్యా వ్యాధులతో బాధపడుతున్నాను ఆయన, మాకు స్వస్థతని అయ్యా. నిర్గమకాండం 15:26లో ఒక మాట చదువు. నిర్గమకాండం 15:26. మీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని, అమ్మా దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. అంటే ఐగుప్తులు అంటే పాపం, పాపం అనే ఎక్కువ రాగాలు వస్తాయి. కాబట్టి మీరు నా మాట శ్రద్ధగా వినండి, మీరు నా మాట శ్రద్ధగా వినండి, నా ఆజ్ఞ పాటించండి. స్వస్థత కావాల్సిన వాళ్ళు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మితే తప్పకుండా దేవుడు ఆయన ఒక నిబంధన చేస్తున్నాడు స్వస్థత కొరకు. ఒక 12 సంవత్సరాల రక్తస్రావ రోగి విశ్వసించి నమ్మింది, ఆయన అవసరాన్ని ముట్టుకుంటే స్వస్థత. శతాధిపతి అంటున్నాడు, అయ్యా నా దాసుడు బాధపడుతున్నాడు, మీరు మాట సరిగ్గా అంటే నీ విశ్వాసం ఇశ్రాయేలులో కూడా నేను చూడలేదన్నాడు. వెంటనే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఇప్పుడైతే హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు. 40 సంవత్సరాలు వేర్ ఇస్ ద డాక్టర్, వేర్ ఇస్ ద హాస్పిటల్, అరణ్యంలో వేర్ ఇస్ ద డాక్టర్, వేర్ ఇస్ ద హాస్పిటల్. ప్రభువే స్వస్థపరిచాడు, ప్రభువే వాళ్ళని కాపాడాడు. కాబట్టి దైవ సన్నిధికి వస్తే దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. భయపడేవాడు క్రైస్తవుడు కాదు. తిరిగి వాడు పాపమే చేయకల్లా తిరిగి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళి నరకలో కానీ పోతారు. ప్రకటన 21:8లో లిస్ట్ ఉంది. ప్రకటన 21:8 తిరిగి వారును చదవండి. ప్రకటన తిరిగి వాళ్ళు దేవుని బిడ్డలు ఎవరు భయపడి చాలా మంది ఒక సర్వేలో క్రైస్తవులు సూసైడ్ చేసుకోవట్లేదు. సర్వే రిపోర్ట్లో ఒక మ్యాగజైన్లో బయట వాళ్ళు తెలియని వాళ్ళు దేవుడు మనకు దైవిక ధైర్యము, దైవిక బలము, దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనకున్నది. 1 తిమోతి 6:12లో 1 తిమోతి 6:12లో 1 తిమోతి 6:12 చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. విశ్వాసంగా నువ్వు దేవుని యుద్ధ పోరాడాలి. మరి అదే తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, నీకు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు,
ఇంద్రియ నిగ్రహం మన ఆత్మ నేను ఇచ్చి ఉన్నాను. నీకు పిరికోళ్ళు క్రైస్తవులు కాదు. అధారి తెలుసో తెలుగో తప్పు చేశావు, ప్రభా నన్ను క్షమించు నాయన, నా తప్పులు క్షమించు, ఇది నాకు ఈ సమస్య వచ్చింది. పాస్టర్ గారితో పాటు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయండి, దేవుడు ప్రకటిస్తాడు. దేవుడు వాటి పరిష్కారము ఇస్తాడు. భయపడకూడదు. అప్పులు ఉన్నాయని అప్పులు మనం చూసి భయపడి పారిపోకూడదు. వ్యాధి డాక్టర్లు తగ్గదని చెప్పి నువ్వు భయపడకూడదు. దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఉదాహరణకి ఏమంటే మీరు అట్లాగే చెప్తారు అంటున్నారు. ఇర్మియా గ్రంథం 46 అధ్యాయం 11 వచనం చదవండి. ఇర్మియా 46:11. ఇర్మియా 46:11. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునికి వెళ్ళి గొగ్గులము తెచ్చుకుని విస్తారమైన ఔషధం తెచ్చుకుంటా, వ్యర్థమే నీకు చికిత్స కలదు. ఇక్కడ దేవుడు చెప్పాడా నేను చెప్పానా? నా సొంత మాటలు ఏం చెప్పాలి? ఐగుప్తు కుమారి కన్యక గిలాదులకు వెళ్ళు. గిలాదు అంటే దేవుడు సన్నిధి. ప్రజలకు భయపడి, శత్రువులకు భయపడి దైవ సన్నిధికి గిలాదు కొండకు ఎగరొచ్చ. అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, అస్వస్థత ఉన్నారో, వేదనతో బాధతో పడుతున్నారు, ప్రభువు సెలవిస్తున్నాడు, గిలాదులకు వెళ్ళు, గిలాదులకు భయపడి. అక్కడ గుగ్గులము ఉన్నది. గుగ్గులము అనగా యేసు రక్తం. ఆమేన్. గుగ్గులం అంటే ఏంటి? యేసు రక్తం. యేసు రక్తము నేను స్వస్థపరుస్తుంది. యేసు రక్తములో నీకు విడుదల ఉంది. సాక్ష్యం కోసం మీరు బలపడతానని చెప్తాను. దేవుని నమ్ముకొని ఈ విశ్వాస జీవితంలో ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వీధిన వాడు నేను హాస్పిటల్కి వెళ్ళను, మందులు వేసుకో. దైవిక స్వస్థత అనేది రక్షణలో 7 మెట్లు ఉంటాయి, 7 అనుభవాలు. వన్ కైండ్ ఆఫ్ స్టెప్ ఏంటంటే సాల్వేషన్. సాల్వేషన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్. కాబట్టి రక్షణలో డివైన్ హీలింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి దైవిక స్వస్థత అది నువ్వు ఎదిరించి పోరాడాలి, భయపడకూడదు. చిన్న జ్వరానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, చిన్న తలనొప్పికి మందు వేసుకోకూడదు. అక్కడ ఏమని రాయబడింది? నువ్వు గిలాదునికి వెళ్ళు, గుగ్గులు తెచ్చుకో. అంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే యేసు రక్తం నేను స్వస్థపరుస్తుంది. నేను అలాగే ఎన్నో మరణాపాయ పరిస్థితులు, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా చాప వేసుకుని మోకరించి అది తగ్గిన దాకా ప్రార్థన చేసుకుంటాను. అంటే ఏంటి? ఆ దైవిక ధైర్యము, దైవిక బలం. అంటే నేను హాస్పిటల్కి వెళ్ళడం తప్పని, మందులు వేసుకోవడం తప్పని అనను, అది నీ ఆత్మీయ స్థితి. కానీ రక్షణలో స్వస్థత అనేది దైవిక స్వస్థత, దైవిక స్వస్థత, డివైన్ హీలింగ్. నేను ఇంతవరకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. అన్ని పోరాటాల నుంచి దేవుడు విడిపించి సజీవుడిగా ఇక్కడ మీతో పాటు కలిసి ఆరాధిస్తూ సాక్ష్యం చెప్పాడని దేవుడు కృపించి. కాబట్టి స్వస్థత ఉన్నది. క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతుంది, ఎబోలా వ్యాధి తగ్గిపోతుంది, పలు వ్యాధులు డాక్టర్ తగ్గవనే తగ్గిపోతుంది. దేవుని వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్కు నీకు సమానం. దేవుని వాక్కు నేను బలపరుస్తుంది. దేవుని వాక్కు నేను లేవనెత్తుతుంది. ఆ వాక్కు నేను బలపరచడు, ఆ వాక్కు నేను స్వస్థపరచడు. గిలాదుకురా, ఈ గుగ్గులో యేసు రక్తం నీ కొరకు ఉన్నది. ఆయన కలువరిలో పొందిన రక్తం, ఆయన పొందిన రక్తానికి స్వస్థత ఉన్నది. నువ్వు భయపడవద్దు. అపవాదిని నేను చేయలేదు. వ్యాధుల రూపంలో నేను కృంగదీశాడా? అప్పుల రూపంలో కృంగదీశాడా? భయముతో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్టు నువ్వు కూడా ఉన్నావా? నువ్వు భయపడవలసిన అవసరమేమి. కాబట్టి గిలాదునికి వెళితే అపవాదనే శత్రువు, వ్యాధి అనే శత్రువు నేను భయపెడితే ప్రభు అన్నాడు విస్తారమైన ఔషధం తెచ్చుకుంటా. ఔషధం అంటే మందు. ఔషధం అంటే ఏంటి? మందులు వేసుకోవడం. ఒక్కొక్కరు నేను బిడ్డలు మిగుతారు, నేను షుగర్ ట్యాబ్లెట్ నేను బిడ్డలు మిగుతారు. కానీ విశ్వాసం లేదు వాళ్ళకి. విశ్వాసము లేదు. నేను బిడ్డలేసుకుంటే నేను తప్పని అనను. అది నీ ఆత్మీయ స్థితి, నీ అల్ప విశ్వాసం, నీ అల్ప విశ్వాసం. కానీ ఎదిరించి పోరాడితే ద గాడ్ హ్యాస్ గివెన్ డివైన్ హీలింగ్ ఫర్ యూ. దేవుడిని స్వస్థపరుస్తాడు. భయపడవలసిన
కాబట్టి గిలాదునికి వెళితే ఒక ఆశీర్వాదం ఏమిటి? స్వస్థత. రెండవది చదువుకుందాం. 50 గ్రంథం 50 అధ్యాయం 1వ వచనం. 50 అధ్యాయం 1వ వచనం. బబులోనుకు వచ్చి కాదు, ఇర్మియా 50 అధ్యాయం 11వ వచనం చదవమ్మా. కాదు, దేవునికి ఇస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. 50 గ్రంథము హల్దీ ఇక్కడ దేవుని పరిశుద్ధ నామానికి ఏమ్మా అది కాదు, అది కాదు. మీకా 7:14 చదవండి. మీకా 7:14. నీ చేతికర్ర తీసుకుని నీ జనులను కర్మేలుకు చేరిన అడవిలో నీ స్వాస్థ్యపు వారిని మేపుము. భాషానులోను దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. ఏమనంటే గొర్రెలు ఎవరికి సాదృశ్యం అంటే విశ్వాసాలకు సాదృశ్యం. గొర్రెలు ఎవరికి సాదృశ్యం అమ్మా? విశ్వాసాలకు సాదృశ్యం. ఈ గొర్రెలను ఎక్కడ మేపమంటున్నాడు? గిలాదు. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను మంచి మేత స్థలానికి తీసుకెళ్ళి మేపుతారు. అంటే ఏంటి? గొర్రెలు ఆరోగ్యంగా, బలంగా, పుష్టిగా ఉండాలని నీరు దొరికే ప్రదేశానికి, ఆహారం దొరికే ప్రదేశానికి. అక్షరార్థమైన గొర్రెలకు మేత ఎలా దొరుకుతుందో మనము ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన గొర్రెలము. మనము అక్షరార్థమైన ఆరోగ్యము కొరకు, ఈ భౌతికమైన దేహం కొరకు మంచి మంచి శ్రేష్టమైన ఆరోగ్యమైన పండ్లు, మంచి భోజనము చేస్తున్నాం. అలాగే ఆత్మీయంగా మనం బలపడాలి అంటే దేవుని వాక్యాన్ని నీవు భుజించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలి. అంటే దేవుని వాక్యము నీ మనస్సులో, హృదయంలో ఉంటే గిలాదునకు తోలుకెళ్ళము నా గొర్రెలను, అక్కడ వారు బాగా భుజిస్తారు. అంటే దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించి అది నీ మనసులో, హృదయంలో ఉంచుకుంటే నీవు వ్యాధితో పోరాడి జయం పొందగలవు. అపవాది నీ మీదకి వచ్చినప్పుడు, పలు సమస్యలు శోధన తెచ్చినప్పుడు ప్రార్థన చేసి పోరాడి నువ్వు జయమో పొందగలవు. ఆత్మలో బలవంతులు అపవాదిని, లోకమును, శరీరమును జయిస్తారు. లోకమును, అపవాదిని, శరీరం జయించాలంటే నువ్వు గిలాదుకు రావాలి. నీ ప్రతి పోరాటము నుండి, ప్రతి ఇక్కట్టు నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి శోధ నుండి, వ్యాధి బలహీనత నుండి విడుదల పొందాలంటే గిలాదులకు వెళ్ళి దైవ వర్తమానాన్ని, ఉపదేశ సత్యాలను వినాలి. ఆ వాక్యములను బలపరిచి, ఆ వాక్యాన్ని నెసరవచ్చి, ఆ వాక్యములను లేవనైతే ఆ వాక్యం నీకు బలమైన శక్తిని ఇస్తుంది. దేవునికి కాబట్టి ఎలాగా ఇస్తుంది? చదువుకుందాం. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం. దేవుని వాక్యము ఏ విధంగా మనకు సహాయం చేస్తుంది? కీర్తనలు 63:5. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇక్కడ నా ప్రాణము తెప్పరిల్లుతుంది. క్రొవ్వు మెదడు దొరికినట్టులో ఒక మటన్, మంచి మటన్, అయ్యా క్రొవ్విన మటన్ మాకు ఇవ్వండి, మంచి అది బాగా బలమైనటువంటి గొర్రె మాంసము, అది బలాన్ని. క్రొవ్విన దూడ అంటే బలమైనది అని అర్థం.
దేవుని వాక్యము నువ్వు ధ్యానించి స్తుతించి మైంపరిచి గణపరిచినప్పుడు నీకు ఒక సంతోషము, ఒక ఆనందము, నీకు నెమ్మది, సమాధానము నీకు దొరుకుతుంది. కాబట్టి గిలాదులోనే దొరికింది, ఇంకెక్కడ దొరకదు. దేవుని వాక్యం ఇక్కడే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆశీర్వాదం ఏమిటి? ఆరోగ్యం. రెండవ ఆశీర్వాదం ఏమిటి? పలు సమస్యలతో, ఇబ్బందులతో, మరి దుఃఖముతో, వేదనతో ఉన్న నీకు దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి నిన్ను ధైర్యపరచడానికి దేవుని వాక్కుని బలపరుస్తుంది. దేవుని వాక్కు సమస్యపోతున్నావా, చుట్టెళ్ళుతున్నావా? ఆ వాక్యము నీకు నెమ్మది కలిగి నువ్వు నమ్మితే తప్పకుండా సహాయము దేవుడు చేస్తాడు. తర్వాత చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండము 37:25. తరగతి చదువు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు ఐగుప్తుని తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకి బోళము మోయిచున్న రొట్టెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అలా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? గిలాదు నుంచి ఏం తెచ్చుకుంటున్నారు? గుగ్గిలి తెచ్చుకుంటున్నారు, మస్తకి తెచ్చుకుంటున్నారు, బోళం తెచ్చుకుంటున్నారు, గంధవర్గం తెచ్చుకుంటున్నారు. ఇక్కడ 4 ఉన్నాయి. ఆ 4 చెప్పటకు సమయాన్ని బట్టి సమయం ఎంత? ఎన్నింటి వరకు? 12:30 నుంచి 12:30. ఓకే. దేవునికి స్తోత్రం. గుంటూరు నుంచి వచ్చింది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, దేవుని వర్తమానం అందిస్తాను. వారు చెప్పినట్టు నేను విన్నాను. ఇంకోసారి మైక్ ఇవ్వరు. పాస్టర్ గారికి మైక్ ఇస్తే వదలంట, కుర్రవాడికి బైక్ ఇస్తే ఊరంతా తెచ్చుకున్నారు. నేను మైక్ ఇచ్చేస్తాను టయానికి. అయ్యారు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గిలాదు నుండి 4 వస్తువులు వస్తున్నాయి. గుగ్గిలము, గంధవర్గము, బోళము, మస్తకి. ఈ 4 ఇష్మాయేలీయులు గిలాదు నుంచి తెచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? గిలాదు నుంచి. నీవు కూడా వీటిని కలిగి ఉన్నారు. ఆదికాండానికి వద్దాం. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 43వ అధ్యాయం 11వ వచనం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఎలాగో చేయండి, ఈ దేశములందు ప్రసిద్ధములని కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదం కాయలు గోనెగా వేసుకొని. చాలు. మనం కూడా ఈ కానుకలు కలిగి ఉండాలి. ఆత్మీయ అర్థాలు అంటే అన్నీ చెప్పడానికి కుదరదు. నేను ఇప్పుడు చదివినటువంటి గిలాదులో మీకు దొరికే వాటి గురించి చెప్పడానికి ఆ వాక్యం చదువుతుంది. యాకోబు కుమారులు 12 మంది, ఒక కుమార్తె దీనా, మొత్తం 13 మంది. వీరు నివసించే దేశంలో పరవలించింది. ఐగుప్తు దేశంలో ధాన్యం సమృద్ధిగా ఉందని వారి తండ్రి అయిన యాకోబు తన కుమారులకు పిలిచి, అయ్యా మీరు ఐగుప్తుకి వెళ్ళండి, అయితే ఐగుప్తులో దేశ అధిపతి అయిన యోసేపు తన కుమారుడే పరిపాలిస్తున్నాడని యాకోబుకి తెలియదు, తన అన్నలకి. ఆయన ఒక దేశానికి అధిపతి. మీరు ఒక అధిపతి దగ్గరికి వెళ్తున్నారు, మనకు కొంచెం కరువు వచ్చింది, ధాన్యం కావాలి మనం బ్రతకడానికి. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ కానుకలు కొంచెం మస్తికి, కొంచెం తేనె, పిస్తాచకాయలు, బాదం కాయలు, బోళము, సుగంధ ద్రవ్యములు మరియు ఇవన్నీ తీసుకుని వెళ్ళమన్నారు. కానుకలు ఎందుకు వేయాలి? కానుకలంటే ఒక్క డబ్బే కాదు, మన కష్టార్జితములో 10% దేవునికి ఇవ్వాలి.
24 గంటలు 2 గంటల 40 నిమిషాలు అనగా రోజులో ఎప్పుడైనా 2 గంటల నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అది దశమ భాగమే. అలాగా ఈ ఇప్పుడు చెప్పినటువంటి పిస్తాచకాలు కొంచెం తేనె పిస్తాచకాలు బాగా కాయాలి. ఈ కానుకలు ఆత్మీయ అర్థాలు అన్నీ చెప్పడానికి కుదరదు, టైం సరిపోదు. దేవునికి స్తోత్రం. 12:30 ముగించాలి కాబట్టి 1-2 నేను చెప్తాను. కానుకలు ఎందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు యేసు యొద్దకు గ్రాములు బంగారము, గోళ్ళము, సాంబ్రాణి తెచ్చారు. ఆ కానుకలు ఉంటేనే యేసును చూడటానికి వీలైంది. బంగారము విశ్వాసానికి సాదృశ్యం, వెండి విమోచనముకు సాదృశ్యం. యేసును చూడాలంటే పాపం నుండి విడుదల పొందాలి, ఇది విశ్వాసం ఉండాలి. గోళము ఒక ఐక్యతకు పునరుద్ధారణ శక్తికి సాగు. ఆ యేసు నువ్వు పరలోకంలో వెళ్ళి కలుసుకోవాలంటే నువ్వు విమోచించబడాలి. ఈ కానుకలు నీకు, ఆ కానుకలతో పాటు ఈ కానుకలు కూడా. అసలు కానుక ఎందుకు అంటే, మీరు వేసే అక్షరార్థమైన కానుక సంఘానికి, సేవకు, పరిచర్యకు అది దేవుని కానుకలు ఇస్తాము, భౌతికమైన కానుక. ఆత్మీయ కానుకలు కూడా ఒక కానుక ఎందుకు ఇస్తున్నారు? సామెతలు 18:16 ఉంటుంది కనుక చదవండి. సామెతలు 18:16. సామెతలు 18, Proverbs chapter 18 and verse 16. ఒకడి ఇచ్చు కానుక వాడికి వీలు కలగ చేయును. హల్లెలూయా. మన ప్రభువైన యేసు క్రీస్తు without faith, without holy, without righteousness we cannot enter into New Jerusalem. నూతన యెరూషలేము పట్టణంలో యేసు దగ్గరికి వెళ్ళాలంటే నీకు విశ్వాసం ఉండాలి, నువ్వు విమోచించబడాలి, నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి. పరిశుద్ధత, పవిత్రత, ఈ గుణ లక్షణాలన్నీ నువ్వు లేకుండా, ఈ కానుకలను లేకుండా, ఈ కానుకలు నీ శరీరంలో లేకుండా we cannot enter into New Jerusalem. నూతన యెరూషలేము పట్టణానికి, ఆ రాజు ఎదుటకు నువ్వు వెళ్ళలే. సో మన రాజు ఎదుటికి వెళ్ళాలంటే ఏం కావాలి? కానుక. భౌతికమైన కానుకలు సంఘానికి, క్షేమానికి కావాలి, అది ఇవ్వాలి. అదొక నాట్ ఓన్లీ ఫిజికల్ కానుకలు ఏం కాదు, ఆఫరింగ్స్ ఏం కాదు, స్పిరిచువల్ ఆఫరింగ్స్ ఇవి కూడా కావాలి. దానికి విశ్వాసం ఒకటి. ముందుగా గంధవర్గము అంటే ఏమిటి? ఏంటది? గంధవర్గం. నిర్గమాకాండం 30 అధ్యాయం. నిర్గమాకాండం నిర్గమాకాండం 35-34 వచ్చింది. 30-34. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, ఈ పరిమళ ద్రవ్యమును సాంబ్రాణి తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని 10 చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకున్న ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము ఎదుట దానిని ఉంచవలెను. దేవుడు నీతో నాతో మాట్లాడాలి అంటే ఈ 4 కావాలి. దేవుడు నీతో నాతో మాట్లాడితే ఏం కావాలి? ఈ 4 కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? గిలాదు కొండలోనే దొరుకుతుంది. గిలాదు కొండలోనే దొరుకుతుంది. గిలాదు అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఈ సుగంధ ద్రవ్యములు యెహోవా దేవుడు మోషేతో ఏం చెప్పాడు? మోషే, నువ్వు నాతో మాట్లాడాలంటే అయ్యా నువ్వు ఒక పని చేయి నాయన, జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. పాత నిబంధనలో దేవునితో మాట్లాడాలంటే ఈనాడు అందరం వచ్చి చర్చి లోపలికి వచ్చి కూర్చుంటున్నాం. పూర్వదినంలో పాత నిబంధనలో అందరు చర్చి లోపలికి వెళ్ళి కూర్చోవడానికి లేదు. ప్రత్యక్ష గుడారం, వెలుపటి ఆవరణ, పరిశుద్ధ స్థలం. నేను నిలబడ్డది అతి పరిశుద్ధ స్థలం, మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం, బయట బ్రదర్ కూర్చున్నది వెలుపటి ఆవరణ. ఇటు 3 భాగాలుగా ఉంటుంది. సామాన్య ప్రజలు ఎవరు కూడా వెలుపటి ఆవరణలో ఉన్నారు. వెలుపటి ఆవరణలో బలిపీఠము, ఇత్తడి గంగాళం ఉండేది. ఇప్పుడు నేనే ఉన్నాను. ఉదాహరణకి నేను దేవుని దగ్గరికి వచ్చి నా ప్రార్థన ప్రభువుకు చెప్పి నా సమస్య అడగడానికి నేను లేదు. అన్యులు ఎవరు చేయడానికి లేదు. అంటే సామాన్య మానవులు ఎవరు? యాజకులు ఉన్నారు.
వాళ్ళు ఏం చేస్తారు, అయ్యా మా పిల్లలు పాపం చేశారయ్యా అని ఒక పొట్టేళ్ళని తీసుకెళ్ళిస్తే ఆయన ఏం చేస్తాడంటే బలి అర్పించి, బలిపీఠం మీద బలి అర్పించి ఆ యొక్క సేవకుడు ఈ యొక్క పరిశుద్ధ స్థలం, మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలంలో దీపాలు వెలిగించి, ధూప పీఠిక అంటే నిప్పులు ఉంటాయి దాని మీద, ఇప్పుడు నేను చేసిన ద్రవ్యాలు, నేను చదివించిన ద్రవ్యాలు, జటామాంసి, గోపచంద్రము, గంధపు చెక్క, సాంబ్రాణి అని 4 వస్తువులు. దేవుడు ప్రార్థనలో 4 అంశాలు ఉంటాయి. ఆ 4 అంశాలని ఉపమాన రీతిగా ఈ వస్తువులు చూపించాడు. ఉపమాన రీతిగా ఈ 4 వస్తువుల్ని ప్రార్థనలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి చెప్పండి? 4. ప్రార్థనలో ఎన్ని భాగాలు ఉంటాయి? 4. ఏమేంటి? జటామాంసం, ఇవి ఓకే, సుగర్, మిగతా 4 ఏముంటాయి? విజ్ఞాపన, యాచన, ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపన, కృతజ్ఞత. ప్రార్థనలో 4 ఉంటాయి. ఒకటి యాచన, దైవ సన్నిధికి వచ్చి తగ్గించుకొని నొక్కల మత జాతి వర్గ ప్రాంతీయ భేదాలన్నీ విస్మరించి దేవుడి దగ్గర తగ్గించుకోవాలి, అడుక్కోవాలి, దాన్ని యాచన అంటారు. ప్రార్థన అంటే నువ్వు అడిగింది పొందేదాకా పట్టుదలగా ప్రార్థన చేయడం. 2వది విజ్ఞాపన, సంఘంలో నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నీ కొరకు నేను ప్రార్థన చేయాలి. ఉదాహరణకి అయ్యగారికి కారు కావాలి, మనందరం అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నాం. చేయగా విజ్ఞాపన ప్రార్థన, నా కొరకు నువ్వు నీ కొరకు విజ్ఞాపన చేయాలి. అందుకే సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థన కాగితాలు రాసుకొని దేవుడికి సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించి సహాయం చేస్తాడు. ఇప్పుడు అయ్యగారికి కారు వేసింది, అయ్యగారు ఏం చేయాలి? కారు వేసి తిరగకూడదు, కృతజ్ఞత కూటమి పెట్టాలి, శుద్ధిగుడిగా. ఈ 4 ఏం చేశాడు ఆయన? 4 వస్తువులు. జటామాంస అనేది ఒక చెట్టు, అది జల్ అంటే మెత్తటి స్వభావం కలిగి చేదు కలిగి ఉంటుంది. అంటే మన బాధ దుఃఖము ప్రభువు చెప్పాలి, నాకు ఈ శ్రమ, చేదు అంటే శ్రమకు సాదృశ్యం, నాకు ఈ బాధ కలిగింది అని తగ్గింపు, అంటే మెత్తటి పదార్థం. అంటే ఏంటి? ప్రభువు బైబిల్ రాపించేటప్పుడు కొన్ని వస్తువులు, మనకు తెలిసిన వస్తువులు చూపించి రాపించాడు. ఆత్మీయ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని గుడికి రావాలి, గుడిలో సేవకులు ఏం చెప్తారు, సంఘానికి వస్తే సేవకులు చెప్తారు. ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్న అర్థం కాదు, దేవునికి చదువుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు అది మెత్తగా ఉంటుంది, అంటే దాన్ని యాచనతో పోల్చాడు. గోపి చందనం, అది సముద్రంలో రాళ్లలో తిరిగే జీవి, దాని పై చర్మం చాలా గట్టిగా ఉంటుంది. అది ఎంత గట్టిగా ఉంటుందో నువ్వు కూడా కారు వచ్చిందాకా, అప్పు తీరిపోయిందాకా, స్వస్థత పొందేదాకా నువ్వు అడగాలి. అప్పుడు దేవుడు ఈ సహోదరికి బాగా ప్రార్థన చేస్తుంది, నన్ను విసిగిస్తుందని దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం, పట్టుదల, వదిలిపెట్టదు. అంటే ఆ వస్తువు అక్కడ గోపీచంద్రం అనే సముద్రంలో ఉంటుంది. అది మీరు గూగుల్లో కొట్టుకుంటే తెలిసింది, దేవునికి స్తోత్రం. తర్వాత గంధపు చెక్క, స్త్రీలు గంధాన్ని రాసుకుంటారు. గంధానికి ఉన్న గుణం ఏంటంటే సూక్ష్మ జీవం చంపే గుణం. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన, ఇప్పుడు అయ్యగారు బాగా పోరాటం ఉన్నది, ఈవిడ స్పిరిట్స్ పోరాటం ఉన్నాడు అనుకోండి, అర్థం చేసుకోండి. ఈ పోరాటం బిడ్డలు పొందాలి, మనందరం కలిసి ప్రార్థన చేసుకోండి. ఈ పాస్ గారిని బాధ పెట్టే దురాత్మ శాతపడి చెల్లకి ఆత్మలు మారిపోతాయి చేస్తే అది విజ్ఞాపన. సాంబ్రాణి, కృతజ్ఞత అంటే ఈ గంధపు చెక్క ఒక భాగం, సాంబ్రాణి ఒక భాగం, జటామాంసి ఒక భాగం, గోపీచనం. ఈ 4 యేసయ్యా 1 తిమోతి 2:2 ఉంటుంది. అందరి కొరకు మీరు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయమని చెప్పారు. ఒకరి నీకోసం కాదు. మన ప్రార్థన ఏంటి? నా కారు, నా బంగాళ, యాపు తీరిపై, ఇంతే ప్రార్థన, వేరే ప్రార్థన ఏమీ ఉండదు. ఇతరుల కోసం మనం ప్రార్థన, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన దేవుడితో మాట్లాడే అనుభవం. కాబట్టి మోషే, నేను నీతో మాట్లాడాలంటే ఆ యొక్క ఉప్పు, ఆ యొక్క నిప్పులో ఇప్పుడు సాంబ్రాణి పొగొచ్చింది కదా, అప్పుడు నేను నీతో అంటే మన ప్రార్థన ఏ చెయ్యి దగ్గరికి చేరాలి. నీ ప్రార్థన కప్పైన దాటిద్దా? ఈ కప్పైన దాటిద్దా? దాటాలి. ఆయన దగ్గరికి ప్రార్థన బాగా చేయాలి. కాబట్టి గంధవర్గము అనగా అర్థము, ప్రార్థనలో ఈ 4 అనుభవములను కలిగి ఉండాలి. ప్రార్థన ధూపమై ఆ ప్రభు సన్నిధికి చేరి నీకు జవాబు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు.
గోళము దేనికి సాదృశ్యము? పునరుద్ధాన శక్తికి మరియు ఐక్యతకు. నువ్వు పరిశుద్ధుల ఐక్యత, సంఘ ఐక్యత, సహోదర ఐక్యత నువ్వు కలిగి ఉండాలి. ఇదిగో యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు బహుజన సమూహము వ్యాధుల కొరకు అపతాకులు మరి వదిలిపెట్టడం కోసము అనేక మేలు కొరకు పరిగెత్తారు. యేసు ప్రభు చేసినప్పుడు ఒక 10 మంది ఆయన భూస్థాపన ఆరాధనకు వెళ్ళారు. అప్పుడు నికోదేము 150 సేలు గోళము తీసుకెళ్ళాడు. 150 సేలు గోళము పునరుద్ధాన శక్తి. అంటే ఏమిటి? నీవు దేవుని సన్నిధిలో క్రీస్తుతో ఒక ఐక్యత కలిగి ఉండాలి. సంఘంలో అందరితో ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహర 133 కీర్తనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి గోళము ఐక్యతకు సాదృశ్యము, పునరుద్ధానకు క్రీస్తుతో కలిగి ఉండాలి. ఈ కానుక లేకుండా పరలోకానికి వెళ్ళలేము. ప్రార్థన లేకుండా పరలోకానికి వెళ్ళలేము. కానుకలు దేవుని ఎదుటకు నిలబడతాయి. అక్షరార్థమైన చేసే మీ కానుకలు సంరక్షణ, ఆత్మీయ కానుకలైన విశ్వాసము, బంగారం. అందుకనే ప్రకటన 3:18 ఉంటుంది, నా సన్నిధిలోకి వచ్చి బంగారం కొనుక్కో, తెల్లని వస్త్రాలు కొనుక్కో, కళ్ళ కాటు కొనుక్కో. గుంటూరులో క్రెయిన్ వర్క్పడి ఫ్యాక్టరీ దగ్గర ఒక సేవకుడు నన్ను కూటానికి పిలిస్తే నేను వెళ్ళాను. ఉపాస ప్రార్థన కూటంలో గెలిచి వెళ్ళినప్పుడు ఆ సేవకులు భోజనం పెట్టారు. భోజనం చేసినప్పుడు ఆ సేవకుడు ముఖం వైపు చూసినప్పుడు ఆ సేవకుడు కళ్ళకు కాటుకు పెట్టుకున్నాడు. ఆ సేవకుడు కళ్ళకు కాటుకు. నేనన్నా, బ్రదర్ ఏంటి కళ్ళకు కాటుకు పెట్టుకున్నారన్న? బ్రదర్ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కళ్ళకు కాటుకు పెట్టుకోవడం ఉంది కదా, అంటే నీకు ఇలా అర్థమైందని భోజనం పక్కన పెట్టి నేను చెప్పాను. కాటుక దైవ దర్శనానికి సాదృశ్యం. దైవ దర్శనానికి శిలువ దర్శనం. శిలువ దర్శనం ఎప్పుడు శిలువ దర్శనం మర్చిపోకూడదు. దేవుడు మనందరినీ ఆ శిలువలు, తన రక్తమును, శరీరమును కార్చే దర్శనం మనము కోల్పోకూడదు. కాబట్టి కాటుక అంటే అర్థం ఏంటి? దేవుని దర్శనము మనము కోల్పోకూడదు. పరలోక దర్శనం మనము కోల్పోకూడదు. బంగారం కొనుక్కుంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ సంఘంలో, లవోదిక సంఘంలో విశ్వాసం లేదా, అందుకే బంగారం కొనుక్కోమన్నాడు. ఆ సంఘంలో ఉన్న తప్పది. కాబట్టి ఆ తప్పు ఎత్తి చూపించి మారు మనసు పొందమని సంఘానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత తెల్లని వస్త్రాలు, నీతికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే ఆ సంఘంలో నీతి లేదు, పరిశుద్ధత లేదు. 5 ఒట్లో తెచ్చుకోమన్నాడు, కాటుకు పెట్టుకున్నాడు. ఇలా కానుకలు మనం కలిగి ఉండాలి. ఈ కానుకలు లేకుండా పరలోక రాజ్యం మనము వెళ్ళలేము. చివరిగా మస్తకి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షకములన్నీ. అంటే నీతి. మస్తకి అంటే అర్థం ఏంటమ్మా? నీతి. అమ్మ, మస్తకి అంటే అర్థం ఏంటి? నీతి. నీతి అనే కానుక అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడకుండా, నీలో దేవనీతి లేకపోతే మనము పరలోక రాజ్యము. మస్తకి అంటే అర్థము దైవ నీతి. దేవుడు ఎవరు నీతిమంతులుగా తీరుస్తాడు? ఎందరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో. రోమా 3:23-24 ఉంటుంది, చదవండి. నా వాక్యభాగాన్ని క్లోజ్ చేస్తాను. రోమా 3:23-24 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఇప్పుడు విశిష్టముగా మనందరి నీతిమంతులుగా తీర్చబడి, అంటే నీతిమంతులే పరలోక రాజ్యంలోకి చేరుతారు. ఎవరు నీతిమంతులు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలి, ఈ నోటిని ఒప్పుకోవాలి, విశ్వసించాలి, ఆయన రక్తంలో కడగబడాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘంలో చేరాలి, చేరిన దగ్గర నుంచి పరిశుద్ధంగా జీవించాలి. నీవు దేవుడికి నీతిమంతులుగా మారుస్తాడు. ఈ మనైన అయిన తర్వాత మనం నీతిమంతుడు మస్తకి అనే కానుక మనలో పరలోక రాజ్యం వెళ్తాం. యెషయా 26:1 చదవండి. 1-2 వచనాలు.
ఉమ్, జనులు ఈ కీర్తన పాడుదురు. ఉమ్, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. ఆ, రక్షణను దానికి ప్రాకారములుగాను ఆ. పురుషులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆ. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్టు ఆ. ద్వారములు తీయుడి. ఇప్పుడు ద్వారాలు, పరలోక రాజ్యంలో ద్వారాలు ఎవరు తీస్తారు? సత్యమును అనుసరించి నీతిమంతులకే, రైచస్ పీపుల్. వితౌట్ రైచస్, నీతిమంతులుగా లేకపోతే వెళ్ళావు, పరిశుద్ధులు లేకపోతే వెళ్ళావు. క్రీస్తు పౌలు అంటాడు కొలసి 1:20, క్రీస్తు యొక్క సంపూర్ణతలో నడిపిస్తున్నాను నేను అంటాడు. సంపూర్ణత అంటే 4 ఉన్నాయి: విశ్వాసము, ప్రేమ, దేవుని చిత్తము, పరిశుద్ధత. ఈ 4 క్రీస్తు యొక్క సంపూర్ణతలో. విశ్వాసంలో పూర్ణంగా మార్చబడాలి, పరిశుద్ధతలో పూర్ణంగా మార్చబడాలి, దేవుని చిత్తంలో పూర్ణంగా మార్చబడాలి, దేవుని చిత్తం చేయడం పూర్ణంగా మార్చబడాలి. అంటే కంప్లీట్గా నువ్వు విశ్వాసంలో పూర్ణముగా, సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ఈ జీవితాన్ని కొనసాగించాలి. దేవుని చిత్తం చేయటమే నీ పని. పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఈ 4 కలిగి వారు తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తారు. కాబట్టి ఈ కానుకలు మనం కలిగి ఉండకుండా పరలోక రాజ్యం ఎవరు వెళ్ళారు. మస్తకి అంటే ఇప్పుడు యాకోబు తన కుమారుడు యాకోబు క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా చెప్పుకుంటే యేసు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. కాబట్టి ఈ కానుకలో అయ్యా యాకోబు తర్వాత యేసోపు దగ్గరికి వెళ్ళాడుగా. యాకోబు తర్వాత యేసోపు దగ్గరికి వెళ్ళాడు లేదా? యేసోపు దగ్గరికి వెళ్ళే ముందు యాకోబు ఏ కానుకలు పంపించాడు? కొంచెం మస్తకి, కొంచెం తేనె, పిస్తాతకాయలు, బాదంకాయలు, అవి చాలా కానుకలు. అది 2-3 రోజులు మెసేజ్ రోజు. కాబట్టి ఈ కానుకలు సంఘం కలిగి ఉండాలి. ఒకరోజు మన పరలోక రాజ్యం మనం యాకోబు కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యమైన యేసుక్రీస్తు మన దగ్గరికి వెళ్ళాలంటే జ్ఞానులు ఏ విధముగా ఆ బంగారము, సాంబ్రాణి, గోళము కలిగి ఉన్నారు, అలాగే ఆ కానుకలతో పాటు ఈ కానుకలు తీసుకెళ్ళాలి. గొప్పవారు ఎదుటకు వెళ్ళాలంటే నువ్వు కానుకలు కలిగి ఉండాలి. సంఘానికి కానుకలు ఇవ్వాలి, ఆత్మీయ కానుకలు కలిగి ఉండాలి. గిలాదునికి వస్తే భయం నుంచి విడుదల పొందుతావు, గిలాదునికి వస్తే స్వస్థత వస్తుంది, గిలాదునికి వస్తే ఈ ఆశీర్వాదాలన్నీ జరుగుతాయి. కాబట్టి దైవ సన్నిధికి వచ్చి దేవుడి సంవత్సరం దేవుడు మనకు కృపించాడు. 2025 సంవత్సరం కాపాడి ఉన్నాడు, 2026 సంవత్సరం తీసుకొచ్చాడు. ఈ సంవత్సరం వరకు సంవత్సరాంతం వరకు దేవుని కృప కనికరం మన మీద ఉండాలంటే మనము ఆయన కృపనామకుని భయముతో భక్తితో మన విశ్వాస జీవితాన్ని చేసినప్పుడు దేవుడు కృపగల దేవుడు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యంగా నిన్ను ఆశీర్వదించి నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని, సంఘమును, సేవను ఆశీర్వదించి ప్రభుత్వుడిగా ఉండి ఆ ప్రభు మనకు అనేకమైన ఆశీర్వాదాలు దయచేసి దేవుడున్నాడు. మన దేవుడు మనకున్నాడు, నువ్వు భయపడవలసిన అవసరం ఏమి. ఈరోజు వర్తమానం గిలాదు నువ్వు వెళ్ళాలి. దైవ సన్నిధికి వచ్చి నువ్వు భయపడకూడదు. కేవలం చెడుతనం విసర్జించటమే దేవుని భయం కలిగి ఉండాలి, కానీ వేరే భయాలు నీకు ఉండవు. నిన్ను, ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని, మిమ్మల్ని, సంఘానికి, సేవలు దేవుడు ఆశీర్వదించాలి. అనుకునే రీతిగా దేవుడు మీ మధ్యకి నడిపించి పాస్టర్ కొన్నేలి గారి ద్వారా మరి ఆదాము అయిగా ఈ సంఘంలో మీ అందరినీ చూసి మీతో కలిసి కొంచెం సమయం పాల్గొన్నారు. దేవుడు కృపించారు. మా కొరకు, మా సంఘం కొరకు మీరందరూ ప్రార్థిస్తారని ఎక్కువసేపు పాస్టర్ గారు చెప్పాడు. ఆదం గారు మరొకసారి పాస్టర్ గారు ఇంటి బస్సులో పిలవద్దు, ఈ పాస్టర్ గారి ఇంటి బస్సులో పిలవద్దు అని చెప్పొద్దు. మిమ్మల్ని దుఃఖపెట్టడానికి రాలేదు. ప్రభు ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఆశీర్వ వాక్కులు అక్కడి నుంచి మీకు మోసుకుని వచ్చినా. కానీ మా కొరకు ప్రార్థన చేయండి. అది సంబంధించిన దైవ జరుగు మీ అందరికీ ప్రభు